టీవీకి స్వాగతం. తూటాలే తీర్పు చెబితే చట్టాలెందుకు? చట్టాలను చుట్టంలా మారుస్తున్న పోలీసుల వ్యవస్థ. చరణ్ టీవీ ప్రత్యేక ప్రసారం ఇది. చేయాల్సిన పనులు మానేసి చేయకూడనివి చేయడం మన పోలీసులకు కొత్తగా అంటుకున్న రోగం కాదు. నేరాలను నియంత్రిస్తున్నాం, శాంతి భద్రతలను కాపాడుతున్నామంటూ కొందరు కాకీలు చేసే ఆగడాలు అన్నీ ఇన్ని కావు. వ్యవస్థీకృత నేరగాళ్ల బృందమైన భారతీయ పోలీసు బలగం క్రైమ్ రికార్డుల దరిదాపుల్లోకి వచ్చే అరాచక ముఠ ఏదీ దేశంలో లేదు అని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆనంద్ నారాయణ్ ముల్లా చిత్కరించారు. దొంగ ఎఫ్ఐఆర్ను పుట్టించిన పోలీస్ అధికారిపై ధర్మాగ్రహంతోనే 60 ఏళ్ల క్రితం ఆయన అంత కటువైన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టడం, సాక్ష్యాలను సృష్టించడం లాంటి దశలను దాటిపోయి ఏకంగా బూటకపు ఎన్కౌంటర్లు చేసే స్థాయికి ఎప్పుడో చేరిన కాకి నేరాలను చూస్తే జస్టిస్ ఏఎన్ ముల్లా ఏ వగింపులో అతిశయోక్తి ఏమీ కనిపించదు. మే 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యలో అస్సాంలో 171 ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిలో 80కి పైగా బూటకమైనవేనంటూ ఒక వ్యాజ్యం దాఖలైంది. దీనిపై మొన్న బుధవారం సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇన్ని ఎదురుకాల్పుల ఘటనలంటే చాలా తీవ్ర అంశమంటూ వ్యాఖ్యానించింది. మొత్తం 171 ఎన్కౌంటర్లపై విచారణ జరపమని అస్సాం మానవ హక్కుల కమిషన్ను ఆదేశించింది. 4 ఏళ్ల క్రితం గుజరాత్లో జరిగిన ఓ ఎన్కౌంటర్కు సంబంధించి కోర్టు ఉత్తర్వులతో 7 పోలీసులపై తాజాగా కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ అభివర్ణించినట్లు పోలీసుల కస్టడీలో చిత్రహింసలు, బూటకపు ఎన్కౌంటర్లు అనేవి వ్యవస్థాగత వైఫల్యాలు. నేరాలను అదుపు చేయడం చేతగాక శాస్త్రీయంగా దర్యాప్తు చేసి ముద్దాయిలపై నేరాభియోగాలను నిరూపించే సత్తా లేక పోలీసులే న్యాయ నిర్ణేతలై తూటాలతో తీర్పులు చెబుతున్నారు. ఒక నేరాన్ని నియంత్రించడానికంటూ వారే నేరాలు చేస్తున్నారు. ప్రాణాలు తీసే అధికారాన్ని ఏ చట్టము పోలీసులకు కట్టబెట్టలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ఏనాడో స్పష్టీకరించిన చట్టాన్ని నిలబెట్టాల్సిన వ్యక్తులు చేసే ఘోరమైన హత్యలే బూటకపు ఎన్కౌంటర్లు అని న్యాయపాలిక ఆగ్రహం వ్యక్తం చేసిన కాకీల తీరు ఏమాత్రం మారట్లేదు. మానవ హక్కుల కమిషన్ నివేదికల ప్రకారం 2012 టు 2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1346 ఎన్కౌంటర్లు నమోదయ్యాయి. చాలా వరకు ఎదురు కాల్పులు కేసుల్లో పోలీసులు చెప్పే కారణాలన్నీ ఆత్మరక్షణ అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంటాయి. నిందితులు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తూ తమపై దాడి చేశారని, అందుకే కాల్చాల్సి వచ్చిందని కాకీలు అమాయకంగా నమ్మబలుకుతూ ఉంటారు. హైదరాబాద్లో జరిగిన దిశ ఎన్కౌంటర్ సమయంలోనూ వారు అవే మాటలు వల్లివేశారు. కానీ అదంతా వట్టి కట్టుకథేనని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. దానికి బాధ్యులైన మొత్తం 10 మంది పోలీసులపై హత్యా నేరం మోపాలని సిఫార్సు చేసింది. రాజకీయ నాయకులు చెప్పారనో, పై అధికారులు ఆదేశించారనో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తే వదిలిపెట్టేది లేదని సుప్రీంకోర్టు సైతం గతంలో ఒక కేసులో హెచ్చరించింది. నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం, సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టడం మాత్రమే పోలీసుల పని. నిందితులకు వారే శిక్ష విధిస్తే ఇక చట్టాలెందుకు? లఖన్ అని ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి హత్యారోపణలతో 1977లో అరెస్ట్ అయ్యాడు. స్థానిక జిల్లా కోర్టు అతనికి 1982లో జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి జైలులోనే ఉండిపోయిన లఖన్ను నిర్దోషిగా తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు మొన్న 2వ తేదీన తీర్పిచ్చింది. ముంబైలో అత్యాచారానికి గురైన ఏపీ యువతి కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ప్రాసిక్యూషన్ కథనంలో లోపాలున్నాయని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు అతన్ని నిర్దోషిగా విడిచిపెట్టింది. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా కోకొల్లలు. తక్షణ న్యాయం అంటూ నిందితులను కాల్చి చంపేస్తే తీరా వాళ్లు అమాయకులను తేలితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? తాము నేరగాళ్లుగా భావించిన వారిని కాల్చిపడేసే పోలీసుల విశృంఖల తత్వం ప్రజా భద్రతకు చాలా ప్రమాదకరమైంది. తక్షణ న్యాయం పేరిట ఎన్కౌంటర్లకు జనం చప్పట్లు కొడితే ఆ హోరులో కాకి తూటాలు ఎవరి గుండెల్లోకైనా దూసుకుపోతాయి. రాజకీయ నాయకులకు ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్న కొందరు పోలీసులు ఆయా నేతల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తుపాకులకు పని చెబితే న్యాయమే చచ్చిపోతుంది. దోషులను ఖచ్చితంగా చట్ట ప్రకారమే వేగంగా శిక్షించాలి. కోర్టులపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే చట్టబద్ధమైన పాలనకు అర్థం ఉంటుంది. ప్రజా సంక్షేమం పట్ల బాధ్యత, న్యాయ విధేయత, చట్టబద్ధత, నిజాయితీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ఉండి తీరాల్సిన లక్షణాలివే. పాలకుల్లో, సర్కారీ సిబ్బందిలో అవి కనపడితేనే వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగి సామాజిక శాంతి నెలకొంటుంది.
ఆ 4కి సాధ్యమైనంత దూరంగా ఉంటున్న ప్రభుత్వ యంత్రాంగం పెరుగుతున్న నేరాలపై ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు ఎన్కౌంటర్ల ఖాతాలు అల్లుతోంది. వాటి వల్ల నేరాలు అదుపులోకి రావు సరికదా, పెత్తందారుల వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, అసమ్మతి స్వరాలను అణచివేయడానికి కాకి తుపాకులు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మానవ హక్కులను హరిస్తూ అది అంతిమంగా మన ప్రజాస్వామ్యాన్నే పొట్టన పెట్టుకుంటుంది.